आपको अच्छा दिखता है, अच्छा जूम नहीं सुना हाथ कुछ निकालता हूँ। దాంతో నా మీద ఉన్నటువంటి కేసు ఏంది అనేది ఏ కారణం చెప్పకుండా వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే నా ప్రాణాలను తీయడానికి ఏదైతే చేస్తున్నటువంటి ఉందో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి వచ్చిన విధంగా కొట్టి వెళ్ళారు. నన్ను తీసుకువెళ్ళింది లేదు, ఎక్కడైతే కొట్టిలో అక్కడిని వదిలేసి వెళ్ళి ముగ్గురు రావడం జరిగిందండి. భార్యాభర్తలు అంటే మద్దనపల్లి లింబాద్రి, మద్దనపల్లి శారద, వాళ్ళ వెనకాల వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఆవిడ వచ్చేసి ఆవిడకు మహిళా మండలి అధ్యక్షురాలని ఆర్పి హోరా ఉంది. వాళ్ళు ఏమవుతారు మీకు మద్దనపల్లి? ఆయన వచ్చేసి మా తండ్రి గారి యొక్క మూడో కుమారుడు, నేను మా ఇంట్లో చివరి వాడిని. అంటే మీకు ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? అయితే విషయం ఏంటంటే నాకేం తెలియదు. ఇప్పుడు నన్ను ఎందుకంటే మా ఫాదర్ 90 ఓల్డ్ ఇయర్స్ ఉన్నటువంటి నా తండ్రి గారితో నేను ఉన్నటువంటి నన్ను ఇంట్లో నుంచి ఒక కానిస్టేబుల్ డ్రెస్ లో వచ్చేసి ఏఎస్ఐ నారాయణ బాబు గారు వచ్చారు అని తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చేసి నన్ను కొట్టడం జరిగింది. కొడుతూ నన్ను ఎందుకు కొడుతున్నారు, నా మీద ఉన్నటువంటి కేసు ఏందని అడగడం జరిగింది. వాళ్ళు అదేం చెప్పకుండా నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏదైతే నా ప్రాణాలు తీయాలని చెప్పేసి ఎవరైతే పూనుకున్నారో వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి వచ్చినట్టు అరగంట సేపు నాన్ స్టాప్ కొట్టి వెళ్ళిపోయారు. అసలు నా మీద ఉన్నటువంటి కేసు ఏంది అది తెలియదు. ఓకే, అయితే మీరు మీ బంధువర్గాలే అని చెప్పి మీ మీద కేసు ఏమైనా పెట్టారా బంధువర్గాల తరపు నుంచి? అసలు కేసు ఏంది, అందులో ఉన్నటువంటి విషయం ఏంది అనేది నాకు తెలిస్తే కదా నేను దాని గురించి ఏమైనా మీకు వివరణ ఇవ్వగలుగుతాను. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ప్రశ్నించలేదా ఎందుకు తీసుకొచ్చారు, నన్ను ఎందుకు కొడతానని చెప్పి? అయితే నన్ను ఇంట్లో నుంచి నేను అడిగిందే అది, సార్ నా మీద ఉన్న కంప్లైంట్ ఏంది, నా మీద ఇప్పుడు ఎవరైతే ఇతనే అని చూపించింది కదా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏంది, మీరు ఎలాంటి కంప్లైంట్ ఉంటే నా మీద ఇలాంటి చర్యలు నడిబాజాల్లో అతి దారుణంగా తీసుకుంటున్నారు అని చెప్పేసి అడిగిన దానికి వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం లేదు. సరే, మీ మీద ఊర్లో మీ మెట్పల్లిలో రూమర్ ఏంటంటే సినిమాలలో పోయి సినిమాలు తీసి అప్పులు చేసి లాస్ అయిపోయాడు, అప్పులు కట్టాలనే వాళ్ళు పైన అప్పులోళ్ళు పైన పడతాడు కాబట్టి అప్పు కట్టలేక ఇది హౌస్ అరెస్ట్ చేసుకొని చిన్న డ్రామా ఆడతాడని చెప్పి ఒక రూమర్ ఉంది. ఓకే అండి, ఇప్పుడు విషయం ఏంటంటే నేను సినిమా రంగంలోకి నాకు ఐడియా ప్రకారం 2004లో వెళ్ళినాను. తర్వాత నేను అవకాశాల కొరకు తిరిగి తర్వాత ఇండివిజువల్ గా నేను అందులో నిలదొక్కుని అంటే పరిచయాలు పెంచుకున్న తర్వాత వాట్ నెక్స్ట్ అంటే 7 ఇన్స్పిరేషన్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేసేసి ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోపల నేను ప్రొడ్యూస్ కౌన్సిల్ లోపల మెంబర్ని అయ్యి నేను ఓన్ గా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశాను. వాట్ నెక్స్ట్ అంటే ఆఫ్టర్ వార్ అంటే సినిమా దక్షిణ భారతదేశంలో ఒక క్యారెక్టర్ తో తీసినటువంటి మొదటి వ్యక్తిని నేను. దానికి సంబంధించినటువంటి రికార్డెడ్ ఆఫ్ హిస్టరీ ప్రొడ్యూస్ కౌన్సిల్ లోపల మద్దనపల్లి శ్రీనివాస్ అంటే ఎంఎస్ వాసు అంటున్నాను. సినిమా స్క్రీన్ మీద నాది ఎంఎస్ వాసు అని పేరు. ఇప్పుడిప్పుడే వెలుగులోకి రావడానికి ఉన్న వ్యక్తిని నేను. ఆ సినిమాకు స్వీయ దర్శకత్వం అంటే డబ్బులు పెట్టిన నిర్మాతను నేనే, దాన్ని రచయితగా దర్శకుడిగా సినిమాని ప్రొజెక్షన్ చేసింది. సో అందులో ఆ సినిమాకు సంబంధించేసి 1 రూపీ ఎక్కడన్నా ఎవరికన్నా నేను ఇచ్చేదున్నాను. ఇది పక్కనెట్టేస్తే ఈ మధ్య కాలంలో గడిచిన కొన్ని సంవత్సరాల తర్వాత నాకు నా ఏదైతే ఈ సినిమా అవకాశాలలో నేను ఇప్పుడు మొన్న పోయిన నెల లోపల ఏంటంటే 4వ నెల అనుకుంటాను 4th మంత్ లోపల 18th డే నాడు ఆడియో ఫంక్షన్ అనేది జరిగింది. సినిమా మూవీ నేమ్ వచ్చేసి బాక్స్ అనే సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. దానికి నేను రచయిత దర్శకుడిని. దానికి నిర్మాణ పరంగా అందులోపల నాకు ఎలాంటి
అసలు బాధ్యత లేదు దానికి రెవెన్యూ పరంగా. కాకపోతే అందులో నేను పైసా రెమ్యురేషన్ తీసుకోకుండా వచ్చిన లాభాలలో రేపు పొద్దున ఎవరైతే పెట్టుబడి పెట్టిరో నా నిర్మాతలు, ఆ నిర్మాతల యొక్క పైసలు పూర్తిగా వెళ్ళాక వచ్చే లాభాలలో నాది ఒక వాటా అని చెప్పేసి, అంటే వాళ్ళు అంతా ఫ్రెండ్స్ అంతా అంటే మా తోటి ఫ్రెండ్సే, వాళ్ళు క్లబ్ అయి చేస్తున్నటువంటి దానిలో లాభాలలో శ్రీనివాస్ నీకు వాటా ఇస్తాం, అంతవరకు కేవలం పాకెట్ మనీ ఇస్తాం ఏదో ఖర్చులకు అని చెప్పేసి అలా మా మధ్యన జరిగినటువంటి అగ్రిమెంట్ అది ఉంది. ఈ 2 సినిమాలలో కానీ మరే విధమైనటువంటి విషయంగా కానీ నాకు మీద 1 రూపీ అప్పున్నదని చెప్పేసి నేను సినిమా రంగంలో పాటు అప్పులు చేసేసి ఆ అప్పులు తీర్చుకోలేక నేను ఈ వ్యవస్థ స్టార్ట్ చేసినని చెప్పేసి ఏదైతే నేను పుట్టి పెరిగినటువంటి ఈ లొకేషన్ ఏదైతే ఉందో మెట్పల్లి యొక్క పట్టణంలో పాటు నేను పెయింటర్గా దాదాపు 10-15 సంవత్సరాలు నేను ఆర్టిస్ట్గా బ్యానర్లు రాసుకుని నెంబర్ ప్లేట్ వేసి ఇవన్నీ నేను నేనే రాసుకుంటున్నాను స్వయంగా స్వాస్థాలతో. ఇలాంటి దాని నుంచి నేను ఒక రంగంలో పాటు డైరెక్టర్ కావాలనే ఆలోచనతో, డైరెక్టర్ కావాలని ఏంతో అలా వెళ్ళిన వ్యక్తిని దానికి సంబంధంగా ఏదైనా ఉంటుందా? ఇంకా సినిమా అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది, అసలు అది రిలీజ్ అనే కాదు మధ్యలో అయిపోయింది అనేది ఏం లేదు. ఆడియో ఫంక్షన్ చేసుకున్నది, దానికి కూడా సినీ సౌజన్యం దామోదర్ గారు ఆయన అంటారు. అంటే నేను వెళ్ళలేదు లొకేషన్, ఆ రోజు వెళ్ళలేదు. వార్త ఏదైతే ఆడియో ఫంక్షన్ రిలీజ్ రోజు నేను చూస్తే ఆ ఫంక్షన్ సంబంధించేసి ఆయన రావడం జరిగింది. ఆయన ఏం మాట్లాడిండు ఆ ఎపిసోడ్ చూడండి. చూస్తే ఆటోమేటిక్ గా ఏంది అది నా వల్ల ఆగిపోయిందా లేకపోతే ఏ రకమైనటువంటి కారణాలతో ఆగిపోయినాయి. ఇప్పుడు పెట్టుబడి పెట్టడము, దాన్ని ప్రొజెక్షన్ తీసుకెళ్లడము, చిన్న సినిమాలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏవి కదా. దీనికి ఏమాత్రమైనా నేను కారణం అని చెప్పేసి అంటే దీనికి కూడా నేను రెడీగా ఉన్నా. సరే, మీ మీద పోలీసులు వచ్చి దాడి చేసిన తర్వాత మీరేమైనా హయ్యర్ డిపార్ట్మెంట్ అంటే ఎస్పీ లాంటి వారిని, కలెక్టర్ గారిని కలవడం నుంచి ఆయన కొరకు నేను 11వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా తిరగడం, అక్కడ ఆయన అందుబాటులో లేకపోవడం ఏ కారణాలు తెలియదు. తర్వాత నన్ను ఒక కానిస్టేబుల్ ఎస్ఐ గారి దగ్గర తీసుకెళ్ళడం, ఎస్ఐ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన నేను ఇచ్చినటువంటి పిటిషన్ మీద కాకుండా నాకు ఎవరైతే సమస్యను క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు ఈ విషయాలు కాకుండా వీటిని అసలు జరిగిన సమస్య విషయంగా డిస్కషన్ చేయకుండా అసలు కేసుకు సంబంధం లేనటువంటి విషయాన్ని మాట్లాడి నన్ను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసిండు. దీని విషయంగా నేను అయితే సేమ్ టైం ఏంటంటే నేను వార్తా ప్రపంచం పని ఏదైతే చేయలేదో ఈ మొత్తం అవగాహన వేసుకుని నేను హౌస్ అరెస్ట్లోకి వెళ్ళడం జరిగింది. సరే, మీరు ఇప్పుడు ఇక్కడ బోర్డు పెట్టారు, సీఎం చంద్రశేఖరరావు గారు అచ్చుడు, మద్దెనపల్లి శ్రీనివాస్ చచ్చుడు అని. అంటే ఒక సీఎం హోదాలో ఉన్న ముఖ్యమంత్రి రావాలి, ఏదో చిన్న పిల్లవాడికి కదా చాక్లెట్ ఇస్తే నాకు సీఎం గారు వచ్చేసి ఇంకా పనిచేస్తే నా సమస్య తీస్తాయని చెప్పేసి నేను సీఎం గారిని పెట్టుకోలేదు. నేను ఒక చట్టంగా పరంగా అంటే చట్టానికి పనిచేయాల్సినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ చట్ట వ్యతిరేక పనులు ఎవరైతే మహిళా మండలి అధ్యక్షురాలనే హోదా కలిగినటువంటి భార్యాభర్తలకు పూర్తిగా అటు డిపార్ట్మెంట్ ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పనిచేస్తూ వీళ్ళ వల్ల నేను నిర్లక్ష్యానికి గురి చేయబడి ఈ నిర్లక్ష్యానికి గురి చేయబడ్డ కాకుండా నా ప్రాణాలకు హాని ఉన్నదనే విధంగా రకరకాల చర్యలు జరుగుతూ ఇక నేను ఒక వేని ఎన్నుకున్నాను. ఏంది హౌస్ అరెస్ట్ అనే వేని ఎన్నుకొని ఆ తర్వాత హౌస్ అరెస్ట్ లో ఉన్నాక ఎన్ని రకాల కార్యక్రమాలు జరిగినాయి. ఎస్పీ గారు నాకు ఎక్కడైతే నేను డిమాండెడ్గా ఉన్న చోటుకి ఎస్పీ గారు రావాలి, న్యాయం చేయాలి, అది కార్యక్రమాన్ని డిస్పాజ్ చేసేసింది. ఏదైతే పనిచేయని వార్తా ప్రపంచం. ఇకపోతే దాని తర్వాత ఒక విలేకరి వంశీ అనే విలేకరి నిన్ను చంపేస్తా పొడిచేస్తా, ఒక విలేకరి వంశీ అనే విలేకరి నిన్ను చంపేస్తా పొడిచేస్తా బాంబులతో పెట్టేసి లేపేస్తా అనే వాయిస్ కూడా నా దగ్గర ప్రొడ్యూస్ రేపు పొద్దున సాక్ష్యం కావాలంటే నా దగ్గర ఆ వాయిస్ కూడా ఉన్నది పక్కాగా. ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతూ నేను నా పంతాలో నా ప్రాణాలు నాతోనే ఉండాలి, తర్వాత నాకు న్యాయం జరగాలని చెప్పేసి చేస్తున్నా. ఇటు జిల్లా స్థాయిలో ఉన్న అటువంటి అధికారుల వల్ల ఈ న్యాయం జరగలేదు. ఇక నేను ఫైనల్ గా ఎవరిని అడగాలి న్యాయం? ఇప్పుడు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పరంగా ఎస్పీ గారు ఎవరైతే పెద్దగా ఉన్నారో ఆయన ద్వారా నాకు న్యాయం జరగలేదు, ఎస్పీ గారి ద్వారా. తర్వాత నేను కలెక్టర్ గారు ఎందుకు రావాలంటున్నా అంటే ఏ హోదా అయితే మహిళా మండలి అధ్యక్షురాలని హోదా ఉన్నారో ఆ హోదా పరంగా ఆలోచించేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి కలెక్టర్ గారికి సంబంధించి అక్కడి నుంచి న్యాయం జరగలేదు. ఈ రెండు వైపులా జరిగినప్పుడు నేను ఎవరిని వెళ్ళి క్వశ్చన్ చేయాలి? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారినే క్వశ్చన్ చేయాలి. మరొకటి మీరు అడిగినట్టు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు రావాలి, ఇలా రేపు పొద్దున అందరూ ఇదే పని కార్యక్రమం మొదలు పెడతాయంటే మీరు మీ పాయింట్ ఏదైతే చెప్పిండో వాస్తవం సార్. ఇప్పుడు మదనపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ రోజు ఇది చేసిండు, రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు వస్తే ఇలాగే 1, 2, 10 ఇలా పెరిగిపోతుంది కదా అని అంటారు. అది జరగకూడదు అని మీరు ఎలాగైతే అనుకుంటుండో అట్ ద సేమ్ టైం ఇలాంటి మదనపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి మీద ఇలాంటి చర్యలు అనేవి ఏదైతే 19 అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది సిన్సియారిటీ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ 99.5% సిన్సియర్ గా పనిచేస్తున్న లోపల 0.5% మాత్రం యువకులు ఏది ప్రమోషన్ల కొరకు నల్ల డబ్బు కొరకు ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. వీళ్ళకు పక్కాగా సరిగ్గా వీళ్ళు పనిచేయాలని సిస్టాన్ని రావాలి. అంటే ఇటు నాకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి వాళ్ళ చట్టరీత్యా వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకోవడమే కాకుండా దీనికి సంబంధించేసి నిర్భయ లాంటి ఒక చట్టం రావాలని చెప్పేసి నేను పెట్టుకున్న డిమాండ్లలో అతి ముఖ్యమైన డిమాండ్. ఎందుకంటే
ఆ డిమాండ్ ఏందనేది ముందు మీకు ఖచ్చితంగా నేను పూర్తిగా వివరిస్తాను. సరే, మీరు ఇన్ని రోజుల నుంచి దీక్ష చేస్తాను, నిరసన దీక్ష చేస్తారు. అటువంటప్పుడు మెట్పల్లిలో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎందుకు మీరు హౌస్ అరెస్ట్ చేసుకున్నారని అడిగిన రోజులు ఉన్నాయా? సార్, ఇప్పుడు వాస్తవంగా నేను ఏదైతే 10వ తారీఖు నాడు నేను కేసు విషయంగా వెళ్లడమే, అదే రోజు నాడు ఈవినింగ్ నుంచి నేను ప్రత్యక్షంగా పరోక్షంగా ఇటు మీడియా పీపుల్ అంటే అందులోపట నాకు ఫ్రెండ్స్ సర్కిల్ గా ఉన్నారు. అంటే సర్కిల్ వేరు, ప్రొఫెషన్ వేరు. సరే, ప్రొఫెషన్ పరంగా ఉన్న లోపల నాకు జరిగినటువంటి దాన్ని ఫోటో, నాకు జరిగినటువంటి ప్రతి ఎవిడెన్స్ ఆఫ్ ప్రూఫ్ నా దగ్గర ఏదైతే ఉందో అది చూపించేసి ఇది నాకు జరిగినటువంటి అన్యాయం. అంటే నేను బస్సులో వెళ్తూ బస్ టికెట్లు అన్ని ప్రొడ్యూస్ చేసేసి నాకు న్యాయం చేయండి, పలానా నెంబరు ఇలా జరిగింది, నాకు ఇది జరిగింది, ప్లీజ్ నా వార్తను సమాజంలోకి తీసుకెళ్ళి కోరినాక వాళ్ళు ఆ రోజు నుంచి పడితే నేటి దాకా మీరు చూస్తున్నారు 135 డేస్ అవుతుంది. ఈ రోజు వరకు ఒక అక్షరం ముక్క బయటకు రాలేదంటే ఈ అక్షరాలని గాని ఆ చూపించే ఏదైతే కెమెరా ఐస్ని గాని ఎవరు గమ్మేసింది అనేది ఆ మీడియా ప్రపంచానికి మరి వాళ్ళు ఎందుకు రాలేకపోయిందనే దానికి సమాధానం వాళ్ళే చెప్పాలి, నేను కాదు. మీరు సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ అటువంటి సోషల్ మీడియాని ఎంచుకొని అందులో మీరు పోస్టులు చేసుకుంటూ అందులో బూతులు మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు సమంజసం? అవును సార్, ఇప్పుడు ఒకటి నేను ఇందాకనే చెప్పిన సేమ్ టైం ఏంటంటే బూతులు మాట్లాడుతున్నామంటే ఒంటరి వ్యక్తిని చేసేసి ఇన్ని వ్యవస్థలు, ఇన్ని రకాల డిపార్ట్మెంట్లు, ఇంతమంది అరాచకాన్ని క్రియేట్ చేస్తూ వార్తా ప్రపంచాన్ని పనిచేయకుండా, డిపార్ట్మెంట్ పనిచేయకుండా ఏదైతే ఉన్నటువంటి నా కౌన్సిలర్ కావచ్చు, ఇటు నా ఎమ్మెల్యే కావచ్చు, నా ఎంపీ కావచ్చు, ఇలాంటి చైర్మన్ కావచ్చు, జెడ్పీటీ చైర్మన్ కావచ్చు, ఇంతమందిని పనిచేయకుండా ఇంత కట్టడిగా ఒక మహిళా మండలి అధ్యక్షురాలనే హోదా కలిగినటువంటి ఒక్క వ్యక్తి అనే ఈ పని చేస్తుందంటే ఇన్ ఫ్యూచర్ కావచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటి వ్యవస్థలో పుట్ట ఇలాంటి అరాచకాలు ఇంకా ఈ స్థాయి కంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంత క్రియేట్ చేస్తున్నారు. మరి ఇంకా ఒక నిర్లక్ష్యంతో ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి మీద, ఒంటరివాది మీద ఇంతగా చేసుకుంటే ఆ నిర్లక్ష్యాన్ని నిద్ర వీడించాలంటే ఖచ్చితంగా అడగడానికి ఖచ్చితమైనటువంటి వాడు వాడడంలో తప్పు లేదు. ఒకవేళ నేను వాడిన దాని లోపల ఏమాత్రం కూడా తప్పున్నా, అది చిన్న వ్యక్తి కావచ్చు, పెద్ద వ్యక్తి కాదు, దానికి పరిపూర్ణంగా నేను పనిష్మెంట్ తీసుకోవడానికి నేను మద్దినపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. సరే, మీరు చంద్రశేఖరరావు గారు రావాలని చెప్పారు. చంద్రశేఖరరావు గారు రాకుండా మీ పరిష్కారానికి అంటే మీ సమస్యకు పరిష్కారం తీసుకోవడానికి చివరగా మీకు మీ డిమాండ్ ఏంటిది, మీ షరతులు ఏంటి, అవి చెప్పండి ప్లీజ్. సార్, వాస్తవంగా ఏంటంటే ఏదైతే నాకు ఎస్పీ గారితో జరిగినటువంటి ఏదైతే మీటింగ్ ఉందో, అంటే నాకు న్యాయం చేస్తా అని చెప్పేసి నాకు జరిగినటువంటి సంఘటన వివరాలు కోరి తర్వాత నాకు జరిగినటువంటి ఏదైతే ఉందో అని తెలుసుకున్నాక వార్తా ప్రపంచం అక్కడ ఏదో పంచాయతీ తెంపొచ్చినటువంటి పందుల్లాగా కూర్చున్నటువంటి మెట్పల్లి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అన్ని మీడియాలు అనట్లేదు, దయచేసి అపార్థం ఏంది దాన్ని మనం ఏమంటాం, సారీ 1 సెకండ్, దాన్ని బహిష్కరించినటువంటి సందర్భాలు ఎక్కడ లేవు. అలాంటిది బహిష్కరించే సమస్య ఒక సామాన్యుడు వచ్చింది అని అంటే ఇది ఎక్కడిది? సో మీరు ఏదైతే అడిగిందో ముఖ్యమంత్రి గారు, సార్ రిపీట్ చేయండి, ముఖ్యమంత్రి గారు కాకుండా మరెవరైనా వచ్చి సమస్యను తీర్చడానికి మీరు ఓకేనని చెప్పేసి అడగడం జరిగింది. నేను ఎందుకు కాదు అంటున్నానంటే ఎస్పీ గారి తర్వాత నేను చెప్పేది అది అంటే కొంచెం ఆ ఫ్లో లోపల నేను ఆయన అడిగిన క్వశ్చన్, సార్ అడిగిన క్వశ్చన్ మిస్ అయ్యి అందు గురించి మరి రిపీట్లోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎస్పీ గారు వచ్చిన దాని మీద వర్క్ అనేది స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయినా కూడా నేను విలేకర్ గారు ఏదైతే మాట్లాడినటువంటి మొత్తం వాయిస్ కాల్ వినిపించినాను, ఇవన్నీ ఏది పనిచేయకుండా ఇటు కలెక్టర్ గారు వచ్చిండు, ఏది కలెక్టర్ గారి ద్వారా సబ్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ ద్వారా ఎంఆర్ గారు రావడం జరిగింది. తర్వాత 2 ఎస్ఐలు వచ్చిండు, తర్వాత కొరుట్ల సిఐ రాజశేఖర్ గారు ఎస్పీ గారి ద్వారా పర్సనల్ రావడం జరిగింది. వాళ్ళు రావడంతో ముఖ్యమంత్రి గారిని ఎందుకు డిమాండ్ చేస్తున్నాం అంటే పక్క చెప్పిన జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వల్ల న్యాయం చేయలేరు కనుక నేను ఇక ఫైనల్ గా నాకు ఉన్నది కేవలం ఒకే ఒక వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి గారి నా సమస్యని తీర్చాలని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి రావాలి, నా సమస్య తీర్చాలి. ఏదైతే తెలంగాణ వచ్చుడో చలగొంట్ల చంద్రశేఖరరావు గారు చచ్చుడు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిందో